హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకట్‌ని మాట్లాడుతున్నా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులని తీసుకొచ్చింది. మరి ఇంతకు ముందున్నటువంటి పేపర్ రూపంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్‌కి ఏమైంది? మరిప్పుడు స్మార్ట్ రేషన్ కార్డు తీసుకురావాల్సినంత అవసరం ఏముంది? దానివల్ల ఎవరికి ఉపయోగం అనేది మనం ఒకసారి చూద్దాం. అయితే ఇంతకు ముందున్నటువంటి కాగితం రూపంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్‌లో యజమాని పేరు ఏదైతే ఉందో అది ఫస్ట్ కాలమ్‌లో ఉండేసి ఆ యజమానికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లు కింద ఉండేది. వాళ్ళ పక్కన ఆధార్ కార్డుల నంబర్‌లు గూడా ఉండేది. యజమానికి సంబంధించి కింద ఉన్న సభ్యులు రిలేషన్ ఏమైతారనేది గూడా చాలా క్లారిటీగా, క్లియర్‌గా ఉండేది. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చేటువంటి స్మార్ట్ కార్డ్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక ఏటీఎం కార్డ్ సైజులో ఉండి ప్లైబర్‌లో ప్రింటింగ్ అయ్యి వస్తుంది. దాంట్లో ఓన్లీ ఒక యజమాని పేరు ఒకటే ఉంటుంది. మరి రేషన్ కార్డు నంబర్ ఒకటి ఉంటుంది. మరి ఆహ్, మన రాష్ట్రంలో ఉండేదే పేద ప్రజలు. వాళ్ళు తెచ్చుకునేదే రేషన్ కార్డు ఒక బియ్యం తెచ్చుకోవడానికో ఉపయోగపడతది. లేకపోతే ఇంకా విద్యార్థులైతే మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉంటే కొంచెం వాళ్ళకు గవర్నమెంట్ నుంచి కొన్ని కొన్ని స్కాలర్‌షిప్‌లయితేంది, కావాల్సినటువంటి అభివృద్ధి పథకాలకు కొంచెం ఉపయోగపడేది. మరిప్పుడు ఆళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ కాగితం రూపంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్ తీసుకొని పోయి, రేషన్ డీలర్ల కాడ గూడా బయోమెట్రిక్ థంబ్ ఏస్తేనే మనకు రైస్ గూడా ఇవ్వడం అనేదైతే జరుగుతుంది. మరి అలాంటప్పుడు అంత క్లారిటీగా, క్లియర్‌గా ఉన్న తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మరిప్పుడు ఈ స్మార్ట్ రేషన్ కార్డ్‌ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది గవర్నమెంట్ అంటున్నా. మరి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ తేవడానికి, ఈ స్మార్ట్ రేషన్ కార్డ్‌లు పంచిపెట్టడానికి జనాలకు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎందుకు దుర్వినియోగం పాలు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అని అడుగుతున్నాను. మరెందుకు మీరు ఒక ఏటీఎం కార్డ్ సైజులో ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ కార్డులో బ్యాక్‌గ్రౌండు మీ పార్టీకి సంబంధించినటువంటి కలరేసుకొని, ఒకవైపేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, మరి ఇంకోవైపేమో సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటో యేసుకొని, మీరు కొన్ని కోట్ల రూపాయలు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్యాక్సీ రూపంలో చెల్లించినటువంటి పైసల్ని దుర్వినియోగం చేసి, మీ పబ్లిసిటీ కోసం మీరెందుకు ఇంతగానో పేదల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఇది వేస్టే కదా! మీరు ఆహ్, స్మార్ట్ రేషన్ కార్డ్ ఇవ్వడం ద్వారా, మీరు స్మార్ట్ రేషన్ కార్డ్ ఇవ్వడం ద్వారా పేదల జీవితాలు ఏమన్నా హై లెవెల్‌కెళ్ళిపోతాయా? అందరి జీవితాలు గూడా స్మార్ట్ అయిపోతాయా? వాళ్ళు తెచ్చుకునేదే రేషన్ కార్డుతోని బియ్యం గదా! బియ్యం తెచ్చుకొని తినటానికి గదా మధ్య తరగతి వాళ్ళు రేషన్ కార్డ్‌ని వాడుకునేది. మరి మీరు స్మార్ట్ రేషన్ కార్డ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం ఉపయోగం? మీరు స్మార్ట్ రేషన్ కార్డ్ ఇచ్చినా గూడా అదే బియ్యం వస్తాయి. మీరు ఇవ్వకపోయినా అదే బియ్యం వస్తున్నాయి గదా! మరి ఎందుకు? మీరెందుకు ఇంత కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి స్మార్ట్ రేషన్ కార్డ్ తీసుకొస్తున్నారు? దీనికి సమాధానం జెప్పాలి గదా! ఇప్పటికైనా మీరు ఇది గ్రహించి మనసులో పెట్టుకొని ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రేషన్ కార్డులు ఆపేయండి. పేపర్ ప్రింట్‌లో ఇంతకుముందు పాతకాలంలో ఎట్లయితే వచ్చినాయో కార్డులు అవే ఇచ్చేసేయండి. ఇంకొకటి వాస్తవానికి చెప్పాలంటే మీ గవర్నమెంట్ ఇప్పుడుంది గాబట్టి ఇప్పుడు మీరు స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తారు. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండు మీ పార్టీకి చిహ్నాలేసుకొని నెక్స్ట్ పోతే ఒక సైడ్ ఏమో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో యేసుకొని, మరో సైడ్ ఏమో సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో యేసుకొని స్మార్ట్ రేషన్ కార్డ్ ప్రింటేసి ఇస్తున్నారు. మరి మీ గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకో గవర్నమెంట్ ఫార్మ్ అయితది గదా! ఇంకో పార్టీ. మరి వాళ్ళు గూడా స్మార్ట్ రేషన్ కార్డ్‌తోని వాళ్ళ పార్టీకి సంబంధించిన సీఎం ఫోటో, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సివిల్ సప్లై మినిస్టర్ ఫోటో యేసుకొని, అప్పుడు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి మళ్ళీ మార్చాలి గదా! ఇదంతా భారం ఎవరి మీద పడుతుంది? ఈ మధ్య తరగతి ఎవరైతే మధ్య తరగతి ప్రజలున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి తరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చుకునేటువంటి నిత్యావసర వస్తువుల మీద ఏసినటువంటి టాక్సీల రూపంలో వసూలు చేసినటువంటి పైసలే గదా! వీటికన్నిటికి మీరు ఖర్చు పెట్టేది. లేకపోతే మీ సొంత ఖజానాలలోకెళ్ళి ఏమన్నా ఖర్చు పెడుతున్నారా? దయచేసి ఇప్పటికైనా మార్చుకోండి. పాత పద్ధతిలోనే రేషన్ కార్డులు పంచిపెట్టండి. మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం. పేద ప్రజలకు కొన్ని వందల కోట్లు రేషన్ కార్డులు పంచిపెడుతున్నాం అని అంటున్నారు. అవి ఎవ్వరి ఇళ్ళకెళ్ళి తెచ్చి పెడతలేదు. మీ ఖజానాలలోకెళ్ళి మీ సొంత డబ్బులు వీక్షించి మరీ తీసుకొచ్చి పెట్టట్లేదు. అది పేద పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన హక్కు అది. ఆ ప్లేస్‌లో మీరున్నా, ఇంకో గవర్నమెంట్ ఎవరైనా ఉన్నా గూడా
వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా పేద ప్రజలకు ఒక రేషన్ కార్డ్ అనేది కల్పించాలి. అది వాళ్ళ హక్కు. ప్రతిసారి మేము ఇంతమంది జనాలకు రేషన్ కార్డులు పంచిచ్చాము, మేము ఇంతమంది జనాలకు బియ్యం ఇచ్చామని మీరెందుకు మాట్లాడతారండి? మీరేమన్నా వరి నాట్లు పెట్టి కోతలు కోసి బియ్యం పట్టించి జనాలకు పంచిపెడుతున్నారా? మీ సొంత భూములలోకెళ్ళి తెచ్చి? ఇది కరెక్ట్ గాదు గదా! మానుకోండి. ఈ చిల్లర మాటలన్నీ మాట్లాడడం బంద్ జేయండి. పరిపాలన చక్కగా జేయండి.